తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి రిటైర్డ్ అయిన వారి బకాయిల గురించి చివరి అల్టిమేటం ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా డిమాండ్స్ పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని అల్టిమేట్ ఇచ్చినాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఒక ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయినా కానీ ఈరోజు వాళ్ళు ఏదైతే రేపు తెలంగాణ వస్తే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలని చెప్పినరో, ఈరోజు మన నీళ్ళు మనకు కాకుండా పోయినాయి, మన నియామకాలు మనకు కాకుండా పోయినాయి, ఏవి కూడా మనకు కాకుండా పోయినాయి. ఇవన్నిటికి సాక్షిగా ఈరోజు ఎవరైతే అన్సారీ సార్ గురించి, మన ప్రొఫెసర్ అన్సారీ సార్ గురించి మనం మాట్లాడుకున్నామో, సార్ గతంలో చాలా ట్రోల్ చేసిండ్రు. మరి సార్ ఈరోజు 96వ నంబర్, చనిపోయిన 96వ నంబర్ ఈరోజు ఉదయం నీమ్స్ హాస్పిటల్లో సారు స్వర్గస్థులైనారు. కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. అంటే 100 నంబర్ రావద్దనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రయత్నం చేసినాం. 100 దాటొచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి నంబర్లు మాత్రం ఈరోజు 195 ఉండే, దీంతో 96 అంటే 96 మంది అన్సారీ సార్తో కలిపి 96 మంది ఇప్పటి వరకు మరణించారు. మరి అన్సారీ సార్ ఒకసారి మనం ఇది చదువుదాము. ఈరోజు ఒక స్టూడెంట్ షరత్ పెట్టింది, పోరాడి నేల కొరిగిన మొహమ్మద్ అన్సారీ సార్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మొహమ్మద్ అన్సారీ గారు ఈరోజు ఉదయం 6 గంటలకు విద్యానగర్లోని సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినారు. సాయంత్రం 4 గంటలకు ముషిరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయి. అందుబాటులో ఉన్నవారు రాగలరు. జోహార్ వాళ్ళు పిఆర్ఓ అన్సారీ సార్ ప్రొఫెసరు. మరి సార్ వైద్యం కోసం అని చెప్పి సార్కు డబ్బులు రావాలని చాలా రిటైర్మెంట్ ఎంప్లాయీ చాలామంది చాలా ట్రోల్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే వాళ్ళు మొత్తానికైతే 96 మంది ఇప్పటికీ మరణించారు. ఇక 100వ నంబర్ వచ్చేదాకా మనం చేతులు ముడుచుకొని కూర్చునే ప్రయత్నం మనం చేయొద్దు. ఈరోజు ట్రోలింగ్ అవుతూ ఉన్నది. రాష్ట్రపతి గారు చెప్పేసిండ్రు దేశం అంతటా కూడా పైసలు ఇచ్చేయాలని చెప్పేసిండ్రు, వాళ్ళు ఇచ్చేస్తుండ్రు అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. డబ్బులు అకౌంట్లో పడేంత వరకు వీళ్ళని నమ్మద్దు. ఎందుకంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మనం గతంలో చూసినాం. వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది మనం గతంలో చూసినాం. ఏం చూసినాం? హైకోర్టులో వచ్చి మేము వారం రోజుల్లో వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తాము, నెల రోజులలో 12 తీస్తే సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టారు. అంటే హైకోర్టు దగ్గర కూడా అబద్ధాలు చెప్పినటువంటి ప్రబుద్ధులు వీళ్ళు, మామూలు వాళ్ళు కాదు. అర్థమైందా? పెద్ద దేశం ముదుర్లు. ఈరోజు ఈ నలుగురు 4 స్తంభాల లెక్క తెలంగాణ ప్రభుత్వానికి ఉండి ఈరోజు వాళ్ళ జీవితాలతో, ఈరోజు రిటైర్ అయిన వారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే కోర్టులు అంటే లెక్కలేదు వీళ్ళకు, ఏదంటే కూడా లెక్కలేదు. దేనికైనా అబద్ధాలు చెప్తారు. ఎవరికి ఏం సిగ్గుపడకుండా చాలా ధైర్యంగా అబద్ధాలు చెప్పే అంట సత్తా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒకసారి గతంలో ఏం చెప్పినరో మనం విందాం ఇది. ఎందుకంటే ఈరోజు మనం అందరం ఆశ పెట్టుకుంటా ఉన్నాము దానికి కూడా. అంటే ప్రభుత్వాలకు కూడా ఈరోజు అబద్ధాలు చెప్పే ప్రబుద్ధులు కాబట్టి ఈరోజు మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి So technically, is it possible by 30% clear everything? Sir, it will ఓకేనా? ఇది కోర్టు కంటెంప్ట్లో సందీప్ కుమార్ సుల్తానియా గారు, అంటే బాజాబ్తా అందరం విన్నాం కాబట్టి నేను లాంగ్ వినిపిస్తలేను. కాబట్టి ఆయన పచ్చి అబద్ధం ఈరోజు కోర్టులో చెప్పిన పరిస్థితి. అందులో చెప్పిన తర్వాత కూడా సగం మందికి ఇవ్వలేదు. ఈరోజు రోజు అంటే ఈ ప్రభుత్వానికి ఒక మనిషి చనిపోతే మా వల్ల, మా తప్పిదం వల్ల, మా నిర్లక్ష్యం వల్ల ఒక ఉద్యోగి 40 సంవత్సరాలు మనకు సేవలు అందించిన ఒక ఉద్యోగి ఈరోజు నేల కొరిగిందంటే దాని బాధ్యత మనం కాదా అనే ఆత్మ పరిశీలన చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు పాలకులు అధికారులు ఉన్న సమయం. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి 8 వారాలలో వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలని చెప్పింది. వీళ్ళు దాచిపెట్టుకుని నిన్న ఒక టీచర్ గారు నిన్న ఫోన్ చేసిండ్రు ఆన్లైన్లో. ఆమె ఎంత మా డబ్బులు సార్, మేము దాచిపెట్టుకున్న డబ్బులు సార్, 81 లక్ష రూపాయలు ఆమె డబ్బులు పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర. ఈ విధంగా ఇంతమంది అమౌంట్ మీరు పెట్టుకొని మీరు వాడుకోవడానికి మీకు ఏం హక్కు ఉన్నది చెప్పండి?
ఈరోజు మాకు సేవలు అందించిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరుగా నేల కొరుగుతూ ఉంటే ఇది మా అసమర్థత వల్ల వాళ్ళు చనిపోతారు, మా అసమర్థత వల్ల ఈరోజు అన్సారీ గారు చచ్చిపోయింది, మా అసమర్థత వల్ల ఈరోజు సూర్యనారాయణ గారు మరి కాళ్ళు ఇరిగి మరి హాస్పిటల్ ఆయనకు ఇంట్లో వాళ్ళ కూతుర్ల ఇంటి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక కూతుర్ల ఇళ్ళని ఉంటున్నారు. ఈరోజు మన అసమర్థత వల్ల మూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోలేక ఈరోజు బెడ్ పైన ఉన్నారు. ఈరోజు మన అసమర్థత వల్ల చాలామంది ఈరోజు ఏది మంచాల పైన బెడ్కు అతుక్కపోయి ఉన్నారు. మన వల్ల ఈరోజు చాలామంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చాలామంది బీపీలు పెరుగుతూ ఉన్నాయి. ఇదంతా మన అసమర్థత వల్ల ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి అనే ఆలోచన కొంచెమన్నా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యంగా ఈ నలుగురికి ఉండాలి కదా. ఈరోజు ఎవ్వరికి ఏమీ లేదు. కాబట్టి నేను ఈరోజు చిట్ట చివరిగా నేను అల్టిమేటం చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. ఏమని ఎందుకు ఇచ్చినా బక్క జెర్సన్ ఏమైనా ప్రభుత్వ ఉద్యోగియా, బక్క జెర్సన్కి ఏ సంబంధం అని వాళ్ళ మీడియా వాళ్ళు కూడా అక్కడ అడిగిన పరిస్థితి. ఎందుకంటే గత 8 నెలలుగా ఈ సబ్జెక్టు మీద కొట్టాడుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చెవులుండి వినలేకుండా, కళ్ళుండి చూడలేకుండా ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది ఈరోజు మరి పడకల పాలు అవుతూ ఉంటే ట్రీట్మెంట్ అందక ఈరోజు ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు లేక ఈరోజు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. అందుకని నేను ఈరోజు ఫైనల్ అల్టిమేటం ఇక అల్టిమేటం ఇచ్చేదే లేదని చెప్పిన. కాబట్టి ఈరోజు ఉద్యోగులందరూ కూడా మీరు దయచేసి సహకరించాలి. ఈరోజు ప్రతి నెల ఒక మీటింగ్ పెడుతుండ్రు. 207 సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడ్డారు. ఆ జేఏసీలు అందరు కలిసి ఒక మీటింగ్లు పెడుతుండ్రు, ఎక్స్టెండెడ్ మీటింగ్లు పెడుతుండ్రు. కానీ దానివల్ల ఈ రోజు వరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చింది లేదు, వాళ్ళ మీద ఒక యుద్ధం ప్రకటించింది లేదు. ఒక 4 గోళ్ళ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అక్కడికి క్లోజ్ అది. కాబట్టి ఈరోజు పెన్ డౌన్ ఒకటే శరణ్యం అని దాదాపు ఒక 6 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నా, పెద్దలను మొత్తుకుంటున్నా, ఉద్యోగ సంఘాలను వాళ్ళని ప్రాధేయపడ్డా దయచేసి మీరు ఇవ్వండి అని. ఈరోజు ఎవ్వరు ఇవ్వనికపోతుండ్రు. అంటే ఇంకా మనం జనాలు మనం చూస్తుండగా అన్సారీ లాంటి సార్లు ఇంకా చనిపోతా ఉంటే మనం చూసుకుంటా కూర్చో అన్నా. ఈరోజు ఇంకా చేతులు ముడుచుకొని కూర్చో అన్నా. ఇంకా వాళ్ళు చనిపోతూ ఉంటే ఇంకా ఏది వాళ్ళ మన శ్రద్ధాంజలి ఘటించుకుంటూనే ఉందామా, లేకుంటే వాళ్ళ ఆశయాలు మనం తీర్చే పద్ధతిలో మనం ఉండాలన్నా. కాబట్టి ఈరోజు టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఈరోజు ఏంటంటే నోటీస్ ఫర్ పెన్ డౌన్ ప్రొటెస్ట్ ఫ్రమ్ 12th Jan 2026 by government employees, teachers, outsourcing employees, retired employees, unemployed youth and other public organizations. ఈ విధంగా అందరూ కూడా ఈరోజు బరాబర్ పాల్గొంటారు. ఇందులో గతంలో సకల జనుల సమ్మెతోని మరి మిలియన్ మార్చ్తోని ఆ రోజు ఉద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉండి ఆ రోజు చేసిన పోరాటం వల్ల ఈరోజు వచ్చింది. ముఖ్యంగా మనం పెట్టినటువంటి ఒక 11 డిమాండ్స్ ఈరోజు నేను ప్రభుత్వం ముందు ఉంచిన. అందులో పెండింగ్ ఈరోజు ఉద్యోగులు ఎందుకు పాల్గొనాలి ఇంట్లో పెండింగ్ డిఏ అలవెన్సెస్ అంటే డియర్నెస్ అలవెన్సెస్ అండ్ పిఆర్సీ బెనిఫిట్స్ ప్రామిస్డ్ బై టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్. ఎవరు గవర్నమెంట్ నాన్ పేమెంట్ ఆఫ్ రిటైర్డ్ బెనిఫిట్స్ అండ్ పెండింగ్ డ్యూస్ టు రిటైర్డ్ ఎంప్లాయీస్ టు ది పాస్ట్ సెవరల్ ఇయర్స్. డిమాండ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓపీఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఓకే, సిపిఎస్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్. ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టో పెట్టినాయి, మేము అడుగుతున్నాం. డిమాండ్ బై అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఏజెన్సీస్ ఇమీడియట్గా తీసేయాలి. అంతేకాకుండా వీళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పెట్టినాం. ఫెయిలియర్ టు ఫిల్ నియర్లీ 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పినారు. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి 25,000 పోస్టులు నింపలే, అవి వెంటనే నింపాలని చెప్పినాం. అంతేకాకుండా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, అవి ఇవ్వాలి. కాబట్టి ఈరోజు నిరుద్యోగులంతా పాల్గొనాలని చెప్పినాం. అంతేకాకుండా ఈరోజు ఎన్నికల సమయంలో ఆశా వర్కర్ల జీతాలు వేస్తామన్నారు, అవి పెంచలే, కాబట్టి వాళ్ళు కూడా పాల్గొనాలన్నాం. ఈరోజు సివియర్ స్టాఫ్ షార్టేజ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్కూళ్ళల్లో ఈరోజు దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయినరు. అందులో 10,000 మంది టీచర్లే ఉన్నారు. అంటే చచ్చిపోయిన వాళ్ళ రిటైర్డ్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళ టీచర్లే ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళ దాంట్లో టీచర్లే ఉన్నారు. 10,000 మంది టీచర్లు ఆల్రెడీ దాదాపు 11,000 మంది టీచర్ పోస్ట్ ఆల్రెడీ వేకెన్సీ ఉన్నది. కాబట్టి 2 కలిపి 21,000 టీచర్ల లోడుతోని ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ వేకెన్సీలన్నీ వెంటనే నింపాలని చెప్పేసి మరొక డిమాండ్ ఈరోజు మనం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు
మరి తక్కిన నౌకర్లన్నీ కూడా ఇప్పుడు మిగతా జాబ్స్ అన్నీ కూడా ఏవైతే రిటైర్మెంట్ అయినాయో ఆ పని భారం అంతా కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన ఎక్కువ పడుతూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇచ్చేదేమో మీరు పావుల పని చేయించేదేమో ₹3 పని చేయించుకుంటారు. కాబట్టి ఈరోజు ఏజెన్సీల ద్వారా వివిధ దోపిడీకి గురవుతుంది. కాబట్టి వాళ్ళ వెంటనే ఇవ్వాలని చెప్పినాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ బై నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ గారు ₹4,000 ప్రతి వ్యక్తికి ఇస్తామని చెప్పారు, అన్ఎంప్లాయ్కి ఇస్తామని చెప్పారు. ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కలకు ఈ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కలకు ₹1 కూడా ఇవాటి వరకు ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి అవి ఇవ్వాలి. అంతేకాకుండా 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు, అవి కూడా నింపాలి. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగుల దగ్గర భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ అని ఒకటి పెట్టి దానికి దాదాపు ఒక 20 సంవత్సరాల కిందనే వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹2 లక్షల తీసుకున్నారు. ఎక్కడెక్కడనో గోపన్నపల్లి కాడ ధర్నాలు చేపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు గెట్ టుగెదర్లు అవుతాయి, వంట వార్పులు చేసుకుంటారు. వీళ్ళ డబ్బులన్నీ బ్యాంకులలో ఉన్నాయి. అవి మరి యూనియన్ లీడర్లు ఏం చేస్తే ఇంతవరకు దాని మీద ఏమి నత్తనడకల ఉన్నది. వీళ్ళు అందులో చాలామంది దాదాపు ఒక 20-30 మంది ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ ఇది 11వ అంశం. ఇవన్నీ అంశాల పైన ఇవన్నీ పెట్టుకొని ఈరోజు ఇవన్నీ ఉద్యోగ సంఘాలు చేయాలి, జేఏసీ సంఘాలు చేయాలి. ఈరోజు పెద్ద పెద్ద క్యాబినెట్ మంత్రుల లెక్క తయారై మరి వాళ్ళు వచ్చి కేవలం మీటింగ్లకే పరిమితం అవుతుంటారు. మరి ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తలేరు. కాబట్టి వాళ్ళు విఫలమైపోయింది. కాబట్టి ఈరోజు నేను పెన్ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన. ఈరోజు చాలా పెద్ద స్పందన వచ్చింది. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం రాష్ట్రపతికి ఉత్తర్వు వచ్చేసినాయి, ఇంకా డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు అని. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు అకౌంట్లో పడేంత వరకు మనం కొట్టాడాలి. డబ్బులు వచ్చి అకౌంట్లో పడాలి. ప్రతి ఒక్కరి డబ్బులు ఈరోజు దాచుకున్న పైసలు వీళ్ళు మొండోళ్ళు పక్కా 101% ఎగ్గొడదామని చూస్తూ ఉన్నారు. వీళ్ళు 101% ఈరోజు మోసం చేయాలని చూస్తున్నారు, 101% దగా చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ చేతులకి వెళ్ళి మనం కాపాడుకోవాలంటే, ఈరోజు మన హక్కులు మనకు రావాలంటే, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క హక్కులు వాళ్ళకి రావాలంటే, ఈరోజు నిరుద్యోగుల ఖాళీలన్నీ వాళ్ళ నిండాలంటే ఈరోజు ఎవరికి వారే ఉద్యమం చేయాలి. మా తరపున సంఘాలు కొట్టాడతాయి, మా దగ్గర ఉద్యోగ సంఘాలు కొట్టాడతాయి, మా దగ్గర నిరుద్యోగుల సంఘాలు కొట్టాడతాయి, మా దగ్గర ఆ సంఘం కొట్టాడతాయి, ఈ సంఘం కొట్టాడుతుంటే ఏ సంఘం లేదు. ఒక అవుట్సోర్సింగ్ జేఏసీ తప్ప ఏ జేఏసీలు కూడా ఉద్యమాలు చేస్తలేవు. ఏ జేఏసీలు తప్ప ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తలేరు. ఎవరు కూడా ఈరోజు ప్రభుత్వానికి అండగా మద్దతుగా వాళ్ళకు నిలబడదాము, వాళ్ళు మన సమస్యలు వాళ్ళు తీరుస్తారు, వాళ్ళ సమస్యలు తీరుద్దాం, వాళ్ళ సహకరిద్దామనే ఆలోచన ఈరోజు ఇరుపక్షాలకు లేకుండా మొత్తం స్వార్థమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ సంఘాలని పనిచేస్తూ ఉన్నాయి. అన్నీ కూడా కలుషితం అయిపోయినటువంటి పరిస్థితి, ఒకరినొకరు నమ్ముకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరో ఒకరు పిలిపియాలి. ఇది టీఎన్జిఓ ఇవ్వాల్సిన పిలుపు, టీజీఓ ఇవ్వాల్సిన పిలుపు, టీచర్ల యూనియన్లు ఇవ్వాల్సిన పిలుపు. ఈరోజు ఈ యూనియన్లన్నీ కామ్గా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మడుగులొస్తుంది. కాబట్టి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి చిట్ట చివరి అవకాశం ఇచ్చినాం, చిట్ట చివరి అల్టిమేటం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినాం. కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ సెక్షన్లు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, మరి రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఆశా వర్కర్లు, నిరుద్యోగుల వయో పరిమితి ఈరోజు 49 సంవత్సరాలు పెంచాలి. ఇప్పటి వరకు సరైన 44 ఏళ్ళకు పెంచి అని ఉత్తర్వులు జారీ చేసిండ్రు. కానీ ఈరోజు చాలామంది మరి మీ తరపున నోటిఫికేషన్ లేక వాళ్ళు ఏజ్ బార్ అయిపోయి చాలామంది విద్యార్థులు ఇయాటికి వాళ్ళ ఏజ్ కనీసం 10 ఏళ్ళనే ప్రభుత్వంలో నౌకరీ చేస్తామన్న కోరిక ఈరోజు వాళ్ళకు ఉన్నది. వాళ్ళ జీవితమే ఈరోజు పన్నంగా పెట్టిన ప్రభుత్వ ఉద్యోగం కోసం. కాబట్టి వయోపరిమితి వాళ్ళది 49 సంవత్సరాలు పెంచాలని కూడా ఈరోజు నా యొక్క అల్టిమేటంలో ఇవన్నీ పెట్టిన. కాబట్టి ఈరోజు సకల జనులందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది, ఉద్యమించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరొక పోరాటానికి మనం తెరలేపాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోను అందరూ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఈరోజు అందరినీ కూడా ఆయత్తపరచండి.
ఈరోజు అందరినీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనేలాగా మనం చేయాలి. ఈరోజు వంటా వార్పులు జరగాలి. ఈరోజు ప్రభుత్వం మెడలు వంచాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇలాంటి పిలుపు రేపు ఎవరైనా ఇస్తారో తెలియదు. ఇలాంటి తీరుగా మళ్ళీ ఉద్యమానికి మన నడుము బిగిస్తారో తెలియదు. ఈరోజు ప్రభుత్వం మీకు ఇదే మొండి వైఖరులకి ఈరోజు ప్రభుత్వం వ్యవహరించుకుంటూ పోతే ఇక వచ్చే రోజుల్లో మీ హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు కూడా ఉండరు. అంతే ఈరోజు పోరాటి తెచ్చుకున్న తెలంగాణలో, ప్రశ్నించే తత్వం ఉన్న తెలంగాణలో ఈరోజు వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నాలు చేసి వీళ్ళు ఎంత క్రిమినల్సో మనం చూడండి. ఎంత క్రిమినల్స్గా వీళ్ళు ఆలోచన చేస్తుందో దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు నేను కోరుకుంటా ఉన్నా. దయచేసి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎక్కాలి. ఈరోజు వీళ్ళకు ఎంత సంపాదన చేసుకున్నా వీళ్ళకి సరిపోదు. ఎంత సంపాదన చేసుకున్నా సరిపోదు. ఎంత దిగమింగినా సరిపోదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళకు ఎన్ని స్కాములు ఎంత తిన్నా సరిపోదు. ఈరోజు సరికొత్తగా మనం ఒక కొత్త స్కామ్ ఈరోజు చూసినాం. వేం నరేందర్ రెడ్డి గారు మరి ఈరోజు మొన్నటిదాకా ప్రభుత్వానికి ఇది ఉండు, ఓటుకు నోట్ల ఆయన దొంగ ఉండే, ఓటుకు నోట్ల రేవంత్ రెడ్డి గారితో ఆయన కూడా ఉండే. మరి ఆయన ఈరోజు ఎసైన్డ్ భూములు మైనింగ్లు మొత్తం వాళ్ళ భార్య పేరు మీద వీళ్ళ కేసముద్రం మండలంలో మరి నరేందర్ రెడ్డి వేం కృష్ణ భార్గవి మైబాద్లో మరి ఖాతా నంబర్ 330 నాలా కంప్లీట్ ఇవన్నీ కూడా పేర్ల పైన ఈరోజు మొత్తం భూములు దొబ్బేసిన పరిస్థితి. వేం నరేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు పేరు పైన వాళ్ళ భార్య పేరు మీద. అంటే వీళ్ళకి ఎంత తిన్నా సరిపోదు. వీళ్ళకు ఎంత తిన్నా, ఎంత గుంజుకున్నా, ఎంత ఏం చేసినా కానీ వీళ్ళకి సరిపోదు. కానీ ఈరోజు తక్కిన వాళ్ళకు మాత్రము వాళ్ళ హక్కులు వాళ్ళ దక్కద్దు, వాళ్ళ బతుకులు వాళ్ళ చేతిలో ఉండద్దు. వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము కూడా ఈరోజు వాళ్ళకు కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది వేం నరేందర్ రెడ్డి గారు లీలలు ఇవి. రేవంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉంటారు. ఈరోజు మేము కూడా ఈరోజు మా పైసలు మీరు గుంజుకొని తిని మీరు ఈరోజు ఎసైన్డ్ భూములు అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూములు ఈరోజు వేం నరేందర్ రెడ్డి అనేటోడు ఈ విధంగా గుంజుకొని తినే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీకు పెత్తనం ఇచ్చిన దీని కింద రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. మళ్ళా అర్థమైందా? ఈ పుస్తకాల కింద రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని సలహాలు ఇవ్వమంటే ఎట్లా దోసుకో కదా అబ్బాస్. వీళ్ళంతా దొంగలు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న దొంగలు, పాలన చేస్తున్న దొంగలు. అర్థమైందా? ఈరోజు దాచుకున్న పైసలు వీళ్ళకి ఇయ్యనికి చేతులు రావు, కానీ వీళ్ళు మంది భూములు మాత్రం ఎత్తుకపోనికి బ్రహ్మాండంగా ఉంటారు. అర్థమైందా? ఎత్తుకపోనికి బ్రహ్మాండం. వేం కృష్ణ భార్గవ్ అంట. ఓకేనా? ఇగో ఎన్ని మామూలుగా లేవు. 330 ఖాతా నంబర్. ఇంకో ఇంట్లో మొత్తం ఉన్నది. ఇది ఇగో ఏ విధంగా ఉన్నది చూడండి. అర్పణపల్లి ఏదో ఉన్నది ఇది. కాబట్టి ఇంత భయంకరంగా వీళ్ళంతా దోసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఈరోజు దీనిపైన బీజేపీ గట్టి పట్టాలి. ఈరోజు ఎందుకంటే కేంద్రంలో మీరు ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీని ఇక్కడ మీరు సిఫారసు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేం నరేందర్ రెడ్డి వెంటనే రాజ్యసభ పదవికి తక్షణం రాజీనామా చేయాలి. ఒక్క నిమిషం కూడా ఈరోజు ఉండడానికి వీలు లేదు. ఈ బతికొచ్చిన వాళ్ళందరూ ఒరిజినల్ పార్టీ వాళ్ళని చంపేసి ఈరోజు వీళ్ళు స్వేరావిహారం చేసుకుంటా వేం నరేందర్ రెడ్డి కానీ, ఈరోజు సీతక్క గారు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు మొత్తం ఈరోజు స్వేరావిహారం చేసుకుంటా తెలంగాణ ఖజానాను కొల్లగొట్టుకుంటా తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు వాళ్ళకు కల్పించకుండా ఈరోజు ధనార్జనంగా ధ్యేయంగా పెట్టుకున్నటువంటి 420 గాన్లు వీళ్ళంతా దొంగలు వీళ్ళంతా. కాబట్టి తక్షణమైన రాజ్యసభ పదవి నుండి ఇమీడియట్గా తీసేయాలి. ఒక్క క్షణం కూడా రాజ్యసభ పదవిలో ఉండడానికి వేం నరేందర్ కానీ వీలు లేదు. అది మేధావులు ఉండే సభ, అది పెద్దల సభ. ఒక దొంగని ఎట్లా పంపుతారండి? ఒక ఓటుకు నోటులా A2గా ఉన్నట్టు A2 A3గా ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా పంపుతారు రాజ్యసభకు? ఏం చెప్పి మాట్లాడతారు? సరే అక్కడికి వచ్చినాకైనా బుద్ధి మారిందంటే మళ్ళీ దొంగతనాలు చేయబట్టే. ఎసైన్డ్ భూములు మొత్తం తన పేరు మీద రాసుకునే ఆల్రెడీ ఎసైన్డ్ భూములు ఎత్తుకపోబట్టే. ఇది ఎన్నో రోజులకే నడుస్తూ ఉంది. గతంలో హరి అని మరి ఒక నిరుద్యోగి నా దృష్టికి తీసుకొచ్చిండు. అక్కడ ఒక గిరిజన బిడ్డ తీసుకొని వచ్చి ఇట్లా ఎసైన్డ్ భూములు అన్నీ గుంజుకుంటా ఉండు, కాబట్టి ఈరోజు మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి గతంలో నాకు తీసుకొని వచ్చిండు. అయితే అప్పుడు నాకు దానిపైన పూర్తి అవగాహన లేకుండే. ఈరోజు ఆ స్కామ్ అంతా బయటకు వచ్చింది. ఈరోజు వాళ్ళు దొరికిపోయినరు. వేం నరేందర్ రెడ్డి అనేటోడు ఈరోజు ఆయన కొడుకు పైన, ఆయన భార్య మీద, వీళ్ళందరూ కూడా ఈయన పైన కొడుకు పైన ఇద్దరు కూడా మీద ఈడీ ఎంక్వైరీలు జరిగినటువంటి పరిస్థితులు.
కాబట్టి ఈరోజు వాళ్ళు పవర్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దోపిడీ గురి చేసే పరిస్థితులు వస్తున్నాయంటే ఈరోజు గిరిజనుల భూములు, ఎస్సీ ఎస్టీల భూములు, ఎస్ఐన్డ్ భూములు ఈరోజు వాళ్ళు గింజుక దొబ్బుతుండాలంటే ఇక ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇక అంటే తెగబడ్డారు ఈరోజు తెగబడ్డారు. మనం సంపాదించుకోవాలి, భూములు గుంజుకోవాలి. అరే నమస్తే, నేను ఇప్పుడు ఎస్ఐన్డ్ భూములు అదే వేం నరేందర్ రెడ్డి లైవ్లా అది చేస్తున్నా. చెప్తావా జరా? లైవ్ నడుస్తుంది, చెప్పేదండి ఇప్పుడు చెప్పు, లేకుంటే ఒక నిమిషం పక్కగా రారాదు. బ్రదర్, అయితే ఇప్పుడు నా స్క్రీన్ పైన అది పెట్టిన వేమనరేంద్ర ఆయన కొడుకు ఆ చిట్టా అంతా పెట్టిన. ఇప్పుడు ఏంది జరిగిన స్కామ్ ఏంది ఇది? వాళ్ళ భార్య పేరు ఉంది కృష్ణ భార్గవి. వాళ్ళే చూసుకుంటున్నారు. మెయిన్ పర్సన్స్ అక్కడ రాజకీయంగా ఉన్న వాళ్ళే చేసుకుంటారు. ఇక అసైన్ భూములు మొత్తం వేరే కమ్యూనిటీ వాళ్ళే చేసుకుంటారు అక్కడ. ఎసైన్ ల్యాండ్ అని ఉన్నది ఇక్కడ, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎసైన్డ్ అని. అవును అది 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది అది. మరి వీళ్ళకి ఎలా తీసుకుంటారా ఎసైన్డ్ భూములు? అది జరిగింది. ఇది వరకు ఉన్న కలెక్టర్ అలా చేసి వెళ్ళిపోయింది. అసలు అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి అసలు జరగదు, అది ఉండదు. వేరే వాళ్ళకి అర్పణ అంటే వీళ్ళు ఎస్టీలు అయింది వీళ్ళు వేం నరేందర్ రెడ్డి అంటే. కాదు ఏదైనా ఉంటే లీజ్ ప్రకారం తీసుకుంటారు కానీ లీజు కూడా లేదు. లీజు కూడా వేరే యాక్ట్ ఉంటుంది మనకి. అది లీజుకు ఉండదు. ఎందుకంటే అసైన్డ్ భూములు అనేది ఇప్పుడు ఎస్టీ వాళ్ళకు కూడా అమ్ముకోవడానికి కూడా లేదు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిపోయిన యాక్ట్ ప్రకారం భూములు అమ్ముకోవడానికి కూడా లేదు కదా మనకి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 10,000 acres అంట, 10,000 square meters ఏదో ఉంది. ఆ సరౌండింగ్ లో ఇదివరకు వజ్రాజ రవిచంద్రది T11 దగ్గర కోయ ఉంటది ఒకటి. ఆల్రెడీ ఆయన పాతదే ఉంటది, అది కరెక్ట్ గా జరుగుతుంది. అది తర్వాత వీళ్ళు కూడా ఈయన కూడా ఇంకొక దిక్కున ఇది మనదేంటి గ్రానైట్ ది ఓపెన్ చేసేసి ఇవన్నీ అసెంబ్లీ కిందకి వస్తాయి కాబట్టి ఇది చేయడానికి ఉండదు కదా. సో ఇక అట్లా వీళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక వీళ్ళు అంటే వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. మరి అక్కడ వీళ్ళు అక్కడ మరి గిరిజన బిడ్డలు వీళ్ళంతా కొట్లాడతలేరా మా భూములు ఎట్లా గుంజుకుంటారా మీరని? ఏం కొట్లాడతారన్నా, ఇక అంతా వాళ్ళ చేతిలో జరుగుతుంది. మొత్తం హోంశాఖ అది ప్రభుత్వం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? మెయిన్ స్ట్రీమ్ మీడియా రాదు, ఏది రాదు. మీలాంటి వాళ్ళు వీళ్ళు ప్రశ్నించే వాళ్ళే ఉన్నారు తప్ప కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతా సైలెంట్ అయిపోతున్నారు. అసలు ఎక్కడ పేపర్లో ఎక్కడ లేనలేదు ఈ వార్త. అవునవును, ఎక్కడ లేదు, ఏ పేపర్లో లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు, ఎక్కడ ఎవరు మాట్లాడతలేరు. అయ్య కొడుకులు ఇద్దరి ఉన్నారు, వాళ్ళ భార్య పేరు మీద కూడా ఉన్నది. అవును అది 5 ఎకరాల చిల్లర ఏదో చేసింది మొన్న రీసెంట్ గా. ఈ చాలా పాస్ పుస్తకాలు వచ్చినాయి బయటికి, మరి ఖాతా నంబర్లు సహా మెల్లగా వచ్చింది. అందుకే ఇక వాళ్ళ వెసులుబాటు తగ్గట్టు ఆ లాగిన్లు కూడా అవ్వట్లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా అవ్వట్లేదు. ఎట్లా అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఎట్లయితుంది? అదే ఎట్లయితుందని ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్లే అంటాడు పొంగులేటి. మరి అక్కడ ఇక్కడ కొన్ని వాటికి ఎగ్జిబిషన్ ఇచ్చేసి లాగిన్స్ ప్లస్ అవి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి మరి? బాధాపాల భార్య పేరు వచ్చేసింది అబ్బాయి ఇలా. కొడుకు భార్గవ అంటే కొడుకు అనుకుంటా, కొడుకు వేం భార్గవ రెడ్డి వచ్చేసి కొడుక వచ్చేసి విజయలక్ష్మి మేడం పేరు ఏదో ఉంటది. ప్రాపర్టీ ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటది. వీళ్ళు కో పార్ట్నర్ లాగా వచ్చేసి రిజిస్ట్రేషన్ అయినట్టే కంపెనీ ఆల్రెడీ అక్కడ అయింది. వేం కృష్ణ భార్గవ అని ఉందిగా బాజాప్తా పేరు. అరే మన సిగ్గు చరాలు ఉన్నాయి అబ్బాయిలకు. ఈ ఎస్సీ ఎస్టీ భూములు, ఎస్ఐన్ భూములు బాజాప్తాల పేర్ల మీద మార్చుకుంటున్నారంటే ఏం వ్యవస్థ అబ్బాయి ఇది? మళ్ళీ దీనిపైన వేం నరేందర్ రెడ్డి ఫోటో ఉంది, ఈయన ఫోటో ఉంది, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది. సరే బ్రదర్, వచ్చినాయి నా దగ్గర ఉన్నాయి, నా చేతులు ఉన్నది. ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టినా నీతో మాట్లాడుతున్నా. అందులో పటపాస్ పుస్తకంలో మైబాద్ డిస్టిక్, మండలం కేసముద్రం, విలేజ్ అర్పణపల్లె అంట. అర్పణపల్లె వేం కృష్ణ భార్గవ్ సన్ ఆఫ్ నరేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఖాతా నంబర్ 330 అంటే 1, ఎక్స్టెన్షన్ 10,000 స్క్వేర్ మీటర్స్. ఇగో ఇట్లా సర్వే నంబర్ 7/11. మొత్తం నా దగ్గర అంత కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద పెట్టిన. అరే ఇంత బాగా జాబ్తా దోసుకుంటారు కదబ్బా.
దొంగలు గిరిజన భూములు, దళితుల భూములు. అవునవునన్నా. సరే, దీని పరిష్కారం ఏంది మరి? పరిష్కారం ఏం లేదు, అందరూ కొట్లాడాలా. మరి ఆపోజిషన్ కూడా ఏం మాట్లాడతలేదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఇవన్నీ చట్టాలు ఆపోజిషన్ ఎక్కడ? అంతా సిండికేటేనే. అంతా అందరూ ఇది కాగానే వాళ్ళే అంతా ఒకటి అయిపోతున్నారు. మరి మనం కొట్లాడదామంటే కొట్లాడదాం. సరే అన్నా, నువ్వు ఫ్రీ అయినాక హైదరాబాద్కి వచ్చినాక ఈ దోపిడీ మీద మనం కొట్లాడదామంటే కొట్లాడదాం. రెడీ? ఓకే అన్న, మాట్లాడదాం. రైట్. ఇది వేం నరేందర్ రెడ్డి గారు ఒక పెద్ద దొంగ. ఆల్రెడీ దొంగ ఓటుకు నోటు కేసుల దొంగతనం పోయిండు. వీళ్ళ కొడుకుని ఈడీలు ప్రశ్నించిండు. ఈడీలలో కేసులు ఉన్నాయి. ఈరోజు బాజాప్తా అసైన్డ్ భూమి అని ఉన్నది, మీరు పక్కన చూడండి. ఇగో స్క్రీన్ పైన నేను చూపెడతా. అసైన్డ్ భూమి అని ఉంటుంది. ఇగో చాలా క్లోజప్ చేస్తా మీకు. ఇగో మంచిగా రేవంత్ రెడ్డి గారి ఫోటో, వీళ్ళ ఫోటో, వాళ్ళ సాక్షిగా. ఇగో అసైన్డ్ ల్యాండ్ చూసిండ్రు కదా, అసైన్డ్ ల్యాండ్. ఓకే, ఇగో చూడండి, అసైన్డ్ ల్యాండ్. ఇగో ఇది ఎన్ని ఎకరాలు చూడండి నాకు సార్. ఇగో ఇక్కడ పక్కన సర్వే నెంబర్ ఉంటుంది 7/11. 7/11 మెట్ట భూమి, ఇది డ్రై ల్యాండ్, మెట్ట భూమి. వీళ్ళ పేర్లు కూడా చూడాలి కదా ఇప్పుడు మనం. ఇగో అయ్య కొడుకులు ఇద్దరు. ఇగో వేం కృష్ణ భార్గవ్. ఓకే, వేం కృష్ణ భార్గవ్ సన్ ఆఫ్ నరేందర్ రెడ్డి. ఎక్కడ ఉన్నది చూడ, వేం కృష్ణ భార్గవ్ సన్ ఆఫ్ నరేందర్ రెడ్డి. ఖాతా నంబర్ ఇక్కడ ఉంది, మహబాద్ కే సముద్రం మండలం, అర్పనపల్లి. ఇగో ఇక్కడ ఇవన్నీ పక్కన ఇట్లా చాలా పాస్ పుస్తకాలు ఉన్నాయి. 1 2 3. ఓకేనా, 3. ఇగో కింద 4. మంచిగా రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు సాక్షిగా. ఇగో లాగిన్లు అయితే వీళ్ళకి ఎట్లయితున్నాయో లాగిన్లో మంచి క్వశ్చన్, మంచి ఇది చేసిండ్రు. ఇగో ఎన్నెన్ని గదాలు చూడండి, 1225. ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాండ్ 1,12,000. ఓకే, 12,000 మరి ఎకరాలు ఏందో మరి. ఇక వీళ్ళ అన్ని పెద్దవి ఉంటాయి కదా స్కీమ్లు, ఈ గజ దొంగలే. వీళ్ళ మన లెక్క 200 గజాలు 300 గజాలు ఉంటాయి కదా, అంతే ఎకరాలే, లక్షల ఎకరాలు, వేల ఎకరాలే ఈ దొంగలే. మొత్తం దోసుకొని తినుడే కదా. కాబట్టి ఈ విధంగా వేం నరేందర్ రెడ్డి గారు ఏ విధంగా భూములు దోసుకుంటూ నిన్నటి దినాన్నే మన మిత్రుడు చెప్పిండు, ఇది ఒక ల్యాండ్ స్కామ్ అయినా జరసేపు మాట్లాడమని. ఈరోజు పాస్ పుస్తకాలన్నీ సంపాదించి ఈరోజు మీ ముందుకు వస్తున్నా. దయచేసి ఇటువంటి ప్రభుత్వాలు మనం ఏం చేయాలి, వీటిపైన మనం యుద్ధం చేయాలన్నా ఏం చేయాలి? ఈరోజు నిజమైన కాంగ్రెస్ వాళ్ళేమో చచ్చిపోతారు. ఈరోజు ఒక మహిళా కమిషన్ పడ్డది. నేను గతంలో మీకు లైవ్లో చెప్పిన, మహిళా కమిషన్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్కి వచ్చిన ఆమె, అందులో మెంబర్లేమో కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు. ఇప్పుడు ఆమె వీళ్ళపైన పెత్తనం చేస్తుంది. విజయలక్ష్మమ్మ గారు కేశవరావు గారి కూతురు మేయర్ గుండే. మరి మేయర్గా బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టలే? బీఆర్ఎస్ ఎందుకు పెట్టలే? ఎందుకంటే మీరు అంతా ఒకటి కాబట్టి. ఇవాళ మీరంతా ఒకటి అనేది చాలా స్పష్టంగా అయిపోతూ ఉంది. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆమె కింద డైరెక్టర్గా ఆమె పెత్తనం చేస్తూ ఉంటుంది, వీళ్ళు మేడం అనుకుని తిరగాలి. ఇక్కడ బతికొచ్చిన వాళ్ళు ఒక దొంగ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు ఒరిజినల్ పెద్ద వాళ్ళంతా అయినాను అన్న సార్ అనుకుంటే తిరగాలి. ఈరోజు వేం నరేందర్ గజ దొంగ పని చేస్తూ ఉంటారు. మేము ఇంత అవినీతి జరగనీయమని చెప్తారు. ఇవాళ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఏం చెప్పిండు, అవినీతి పట్టిస్తే ₹1,00,000 ఇస్తానేమో అన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి అవినీతే, సలహాదారుల అవినీతిలే, రాజ్యసభ సభ్యుల అవినీతి పనులే, మొత్తం దొంగలు 420 గాను. మరి వీళ్ళు ఎట్లా పెడతారు చెప్పు? అవినీతి పనులను పట్టిస్తే ₹1,00,000 ఇస్తామని. లాస్ట్లో రిటైర్ అయిన వాళ్ళ పైసలు కూడా దోసుక తింటున్నారు దొంగలు. మళ్ళీ మధ్యలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టుకుని ఆ ఏజెన్సీల పైసలు వీళ్ళే తింటారు, దొంగ ఏజెన్సీలను పెట్టుకొని వాళ్ళ తరపున. కాబట్టి ఇన్ని విధాలైన దోపిడీలకు ఈరోజు వీళ్ళు పాల్పడుతూ ఉంటారు. కష్టంగా దీని మీద ఇప్పుడు అనేకమైన అంశాల మీద కొట్లాడుతున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు అసైన్డ్ భూములు వాళ్ళు గుంజుకొని వాళ్ళపైన రిజిస్ట్రేషన్లు చేస్తుందంటే ఆ రిజిస్ట్రేషన్లు ఎట్లయితున్నాయి? కంప్యూటరీకరణ ఏ విధంగా వాళ్ళ లాగిన్ అవుతుంది? ఏ విధంగా వేం నరేందర్ రెడ్డికి భార్గవ రెడ్డి అనేటానికి ఎట్లయితుంది? ఈరోజు మొత్తం 420 గాన్లు ఈరోజు మోపైనరు, మొత్తం దోపిడీ.
మొత్తం కట్టల భార్గవరెడ్డి అంటే వాడు మొత్తం కట్టలు పైసలు వేసుకొని పోతాడు డబ్బలల్లా, అర్థమైనా కోట్ల రూపాయలల్లా. ఏం సెటిల్మెంట్లు చేస్తుండో ఏం దందాలు చేస్తుండో తెలియదు. మరి సచిన్ రావు వీళ్ళంతా వెనక వెంబడే వేసుకొని పోతారో ఏందో. లేక అవకాశం దొరికింది, సంపాదించుకొని ఒకటి తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వేరేలో లేదు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన మీరు స్పందించండి, ప్రస్తుతం కామెంట్ చెప్పండి. మన ప్రతి విషయంలో ఈరోజు తెలంగాణ వనరులను మనం కాపాడుకోవాలి, తెలంగాణ ఆస్తులను మనం కాపాడుకోవాలి, మన బతుకులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనపైన ఉంది. ఈ దోపిడి దొంగల కబంధ హస్తాల నుండి, ఈ సిండికేట్ హస్తాల నుండి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతారు. స్కామ్ జరగవా చాలా రోజులకెళ్ళి అవుతుంది. మరి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు? కాబట్టి వీరంతా ఒకటే దుకాణం, అర్థమైందా? వీళ్ళంతా ఒకటే దుకాణం. ఇప్పుడు హరి అదే చెప్తున్నారు, కే సముద్రం మండలే మాట్లాడిన ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా దోపిడీ చేసుకుంటా ఉంటారు. ఈరోజు స్పందించాల్సి మనం, ఉద్యమించాల్సింది మనం. కాబట్టి మనందరం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో రేపు 12వ తారీఖు రోజుకెళ్ళి ఏదైతే పెన్ డౌన్ జరుగుతుందో దానిలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ దోపిడీ పైన కూడా మీ స్పందన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.